డే 3 మన స్ట్రీట్ పిల్లలతో వచ్చినాయి అమ్మ. పెట్టిన అన్నం తిన్నాయి. ముగ్గురికి కొంచెం 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 చికెన్ బిర్యానీ పెట్టిన. పీసులు 3 ఉంటే 3 ముగ్గురికి వేసిన. ఈ పొట్టిదే తిన్నది, దాంది తిన్నది, వాళ్ళ అమ్మది తిన్నది, వాళ్ళ మామది తిన్నది. పాపం కదా, లావడిది పొట్టిది అయితే పాపం. అది తింటుంటే కూడా ఏమనలేదు తెలుసా. అది కూడా ఇంకోటి అయితే చికెన్ కన్న పిల్లల్ని తిననీయదు. ఇదైతే ఏమను. అదంటే తల్లి, వీడు మామ, వీడు ఎట్లా ఊరుకుంటూ నాకు అర్థం కాదు. ఎరా ఎందుకు ఊరుకున్నావురా? మీ కోడలు తిన్నదని. ఏమైంది? పండుకోపోయిగా, మత్తుగా పెట్టినావు కానీ బాగానే వచ్చారు. తెల్లారంగానే ఊరికొస్తారు. ఏమో మా వాళ్ళ పని డ్యూటీ ఎక్కుతారు పొద్దున్నే. దీని అనాలంటే ఇట్లా ఇప్పుడు వీళ్ళిద్దరు అనకపోతే చేతులు నాకుతాయి. అది జరుగురి, నాకున్నది ఒకటే 2 చేతులే. ఎవరినంట ఇక అది వస్తుంది దాని అనాలి. ఏందో ఏమో అనిపించుకున్నాడు ఏందో వీళ్ళకి. ఏయ్ నడువురు, అనుకోపోరా, అనుకోపో. పురుగు దీనికి పురుగు వచ్చింది. ఇప్పుడు దీన్ని చంపి దీనికే రుద్దుతా. నాడు అజరు నాడు రే, ఆగమోపారు ఇంట్లో. ఇంకా ఉన్నాయా నీకు పురుగులు? చూస్తా. ఉంటాయి పురుగులు, ఖచ్చితంగా ఉంటాయి. ఇక పురుగు మళ్ళీ నీకే అంటిస్తా మళ్ళీ. నడు నీళ్ళు పోవే. నీళ్ళు ఆపో, ఎక్కిళ్ళు వస్తున్నాయా? ఇంక నీ ఊతపో పురుగులు. ఫస్ట్ నువ్వు నీళ్ళు ఆపో. పోనా మత్తుగా వెళ్తాయి పో నీ దాంట్లో పురుగులు. నీకెళ్తాయి, దానికి వెళ్తాయి. ఏమో మరి అంతగానో సోయి లేకుండా ఉంటారు. నాకు అర్థం కాదు. మీరు దీనికి ఆయనకే సోయి ఉండవు, బుడ్డదానికి. అనగబట్టి తీయాలి పురుగులు. చిన్నది లేదు, పెద్దది లేదు, తరేక ఇద్దరికి తీయాలనుకో. ఇంత కూడా తీసుకోవాలన్న ఆలోచన ఉండదే. మీ రక్తం అంతా వీలుస్తాయి అవి. గాడిదలో పెరిగారు కానీ ఇంత తెలియలేదు మీకైతే. షే